హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇల్లు శుభ్రం చేసుకోవడం అయ్యింది. అలాగే మాకున్నంతలో బట్టలు కూడా తీసుకున్నా. అలాగే ఈ పండగ 4 రోజులు పిల్లలు తినడానికి పిండి వంటలు అయితే చేసుకోవాలి కదా! పనులన్నీ కూడా అయ్యాక పిండి వంటలు కూడా మొదలుపెట్టాను. ఇవన్నీ చేయడానికి నాకు 3 రోజులైతే పట్టిందండి. ఈ 3 రోజుల వీడియో కూడా కలిపి ఒక వీడియోలో పెడుతున్నాను. మొదటి రోజు చల్లగుత్తులైతే వేసామండి. వీటిని మేము చల్లగుత్తులని అంటాము. కొంతమందైతే గులాబీ పూలని కూడా అంటారు. దీనికి పిండి అయితే మా ఆయనతో కలిపిస్తున్నానండి. ఈ పిండి కలిపేటప్పటికి చేతులైతే నొప్పొస్తాయి. మైదా పిండి కదండీ! జిగురు వల్ల పిండి అయితే ఉండలు పట్టి త్వరగా కలదనమాట. ఈ చల్లగుత్తులకైతే నేను 4 తవ్వల మైదా పిండి అయితే తీసుకున్నానండి. 3 తవ్వలేమో బియ్యపు పిండి అయితే తీసుకున్నాను. అలాగే అర కేజీ బెల్లం, అర కేజీ పంచదార. ఇప్పుడు బెల్లం, పంచదార కలిపే వేస్తానండి. ఇలా 2 కలిపి వద్దు అనుకుంటే మొత్తం అంతా కూడా బెల్లం వేసుకోవచ్చు. లేదా పంచదార కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ చూసారు కదండీ! బియ్యపు పిండి అలాగే మైదా పిండి కూడా 2 బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇంకా చెల్లయితే బెల్లం కూడా మామూలుగా కోరేసిందండి. ఇంకా పంచదార అర కేజీ పంచదార, అర కేజీ బెల్లం అనమాట. ఇది బాగా వాటర్లో మిక్స్ అయ్యేలాగైతే కలుపుతున్నాం. కలిపేసి నీళ్ళు అందులో వేసేసుకొని కలుపుకోవాలి. పిండి అయితే బాగా ఎక్కువగా నీళ్ళైతే వేసి కలుపుకోకూడదండి. మన బజ్జీలకి ఎలాగైతే వేసుకుంటామో మిరపకాయ బజ్జీలకి అలా వేసుకొని కలుపుకోవాలి. అంటే మనం ఈ బెల్లం పంచదార వేయడం వల్ల ఏంటంటే పాకం వచ్చింది కదండీ! ఆ పాకం వల్ల ఇంకా ఎక్కువ లూజ్ అయిపోతుంది అనమాట పిండి. అది చూసుకొని కలుపుకోవాలి మనం కలుపుకునేటప్పుడే. ముఖ్యంగా ఈ పిండి కలిపేటప్పుడు ఏంటంటే ఉండలు పట్టకుండా చూసుకోవాలండి. స్మూత్‌గా ఉండాలనమాట. లేకపోతే మనం ఆ చల్లగుత్తి వేసేటప్పుడు ఇలా పెట్టేటప్పుడు ఏంటంటే ఉండల కింద అయితే సరిగా అంటుకోదు గుత్తికి. మెయిన్ అదండి. మొత్తం పిండంతా కూడా కలుపుకున్నాక అలా చూసారు కదా! ఇక్కడ ఎలాగైతే ఉందో అలా ఆ చిన్న చిన్న ఉండలైతే ఉండకూడదు. వాటిని బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి. ఇక్కడ పిండి అయితే కలిపేలోపు నేనైతే పొయ్యి వెలిగించి నూనె అయితే పెట్టానండి. పిండి కలిపేలోపు నూనె అయితే వేడెక్కుతుంది కదా అనేసి. నూనె కొంచెం వేడెక్కాక మనం వేసే గుత్తులు అయితే ఉంటాయి కదండీ! అవి అయితే మాత్రం నూనెలో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. గుత్తులు బాగా వేడెక్కితేనే పిండి అయితే 4 వైపులా అంటుకొని నీట్‌గా వస్తాయండి. గుత్తి మాత్రం వేడెక్కలేదంటే మాత్రం అసలు పిండి అయితే అంటుకోదు దాన్ని. మొదట్లో అయితే కొంచెం టైం పడతదండి. అది గుత్తి కాలడానికి అలాగే వేయడానికి కూడా. మనకి నూనె మరిగే కొద్దీ కూడా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. అంత టైం పట్టదు. ఇక్కడ ఇంక మేము వేయడం కూడా మొదలుపెట్టేసామండి. చూసారు కదా! ఇలా అయితే అంటుకుంటుద్దనమాట. పిండి అయితే గుత్తి సరిగ్గా కాలితేనే మొత్తం గుత్తికంతా పిండి పట్టిద్ది. లేకపోతే మాత్రం పిండి అసలు అంటుకోదు. ముక్కల కింద అయిపోతాయి. ఇక్కడ నేను ఇప్పుడు వాడుతున్నాను చూడండి స్టిక్స్ ఇవి. ఇవి వచ్చేసి కబాబ్ స్టిక్స్ అండి. నేనైతే ఇవి మీషోలో అయితే తీసుకున్నాను. 2, 3 సార్లు అయితే వాడేసి పక్కనైతే పెట్టేశాను. కాకపోతే ఈ పిండి వంటల టైంలో నిజంగా చాలా ఉపయోగపడ్డాయండి. నాకైతే బాగా యూస్ అయ్యాయి. ఈ చల్లగుత్తుల్లో పంచదార అలాగే బెల్లం అని చెప్పాను కదండీ! ఒకవేళ మనకి తీపి తినడం ఇష్టం లేకపోతే గనుక ఇందులో కారం కూడా వేసుకోవచ్చండి. కారం వద్దనుకుంటే ఇంక మామూలుగా కూడా వేసుకోవచ్చండి ఇవి. ఇంట్లో పనంతా కూడా త్వరగా పూర్తి చేసేసుకొని సాయంత్రం 3:30కి అయితే వండడం మొదలుపెట్టానండి నేను. ఇవంతా కూడా పూర్తయ్యేసరికి నాకు నైట్ 10:30 అయితే అయ్యింది. ఇంక చివర్లో కొద్దిగా పిండుంటేను మా చెల్లయితే ఏస్తాననేసి ఇంకేయో చేసింది దాన్ని. ఇంకిక్కడొచ్చేసి మొత్తం అన్నీ వండేసామండి. వండినవన్నీ కూడా లోపలైతే సర్దేశాను. ఇంక చివర్లో పిండుంటే అవైతే కొంచెం డైలీ తినడానికి ఉంటాయి కదా! 4 రోజులనేసి అయితే పక్కన గిన్నెలో తీసి పెట్టాననమాట. మా ఇంట్లో మా పిల్లలు, మా ఆయన కూడా ఇష్టంగా తినేవి ఇవేనండి. ఇంక జంతికలు ఇంకేమైనా వండితే మాత్రం అది అంత తినరు కానీ చల్లగుత్తులంటే మాత్రం బాగా ఇష్టమండి వాళ్ళకి. చల్లగుత్తులు వేసిన మరుసటి రోజే పనస పువ్వులైతే చేసుకుంటున్నామండి మేము. దీనికి కూడా మైదాయేనండి.
ఇంక బియ్యం పిండి గట్ట అయితే ఏం అవసరం లేదు. పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఇంట్లో పని అంతా కూడా చేసేసుకున్నామండి. అలాగే వంట కూడా అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత ఇంకా పిండి అయితే కలపడం మొదలుపెట్టాం. పిండి జల్లెడ పట్టి 4 తవల పిండి అయితే తీసుకున్నాను. కొలత అయితే అవసరం లేదు. నేను మామూలుగా కొలుచుకున్నానండి. పిండి కొద్దిగా అవసరం ఉండి. అలాగే కొంచెం పిండి అయితేనేమో పక్కకైతే పెట్టుకున్నాను. మనం చపాతీలో వత్తేటప్పుడు అయితే పిండి అయితే అవసరం అవుతది కాబట్టి. ఇంక ఇక్కడ పిండి అయితే కలపడం మొదలుపెట్టానండి. ఈ పిండిలో వచ్చేసి కొద్దిగా వేడి చేసుకున్న నూనె, ఉప్పు, కారం వేసుకున్నాను. వేడి నీటితో అయితే కలుపుకున్నానండి. ఇంక పిండి కలిపేసుకున్న తర్వాత ఒక గంట వరకు అయితే పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పిండంతా కూడా బాగా నాని బాగా మెత్తగా అయితే అవుతదనమాట. అప్పుడు బాగా స్మూత్‌గా ఉండిద్ది. క్రిస్పీగా కూడా వస్తాయండి మనకి. వేడి నూనె అలాగే వేడి నీటితో కలుపుకోవడం వల్ల కూడా కొంచెం గుల్లదనంగా ఉంటాయండి. ఇవి కూడా మన సల్లగుత్తిలాగేనండి. తీపి కావాల్సిన వాళ్ళు తీపి, కారం కావాల్సిన వాళ్ళు కారం కూడా ఏసుకోవచ్చు. తీపన్నాను కదా అనేసి పిండిలో అయితే పంచదార వేయకూడదండి. పిండి మామూలుగా కారం వేయకుండా కలుపుకొని పనస పువ్వునైతే చేసి నూనెలో వేయించి తీసిన తర్వాత పంచదార పాకం పెట్టుకొని అందులో అయితే వేసుకోవాలి. ముదర పాకం అయితే కాదండి. లేత పాకం అనమాట. గోరుమిటీలు అంటాం కదా! వాటికి పాకం పెడతారు కదా! అలా ఈ పిండంతా కూడా కలిపేటప్పటికైతే చేతులు బాగా నొప్పొచ్చేసాయండి. మైదా పిండి కదండీ! చాలా జిగురుగా అయితే ఉండిద్ది. ఇందులో మనం ఏంటి బియ్యం పిండి గట్ట కూడా ఏమీ వేయలేదు. దానివల్ల అయితే ఇంక పిండి కలిపేటప్పటికైతే బాగా టైం కూడా పట్టింది. మా ఆయనతో కలిపించేద్దాం కదా అనుకున్నాను. కానీ తనైతే ఇంకా పడుకున్నాడు. ఇంక లేపడం ఎందుకనేసి ఇంకా నేనే కలిపేసుకున్నాను. ఇంక ఈ పిండంతా కూడా చపాతీ పిండిలాగా అయితే కలిపేసి ఒక పక్కనైతే పెట్టేసాము. ఇంక ఈ పిండి కలిపేసి పక్కన పెట్టి ఇంక మేము కూడా అయితే భోంచేసేసి గిన్నెలన్నీ కూడా తోమేసుకొని మొత్తం పనైతే లేకుండా కంప్లీట్‌గా చేసేసుకున్నానండి. ఇంక ఇవి చేయడం మొదలుపెట్టామంటే ఇంక మధ్యన లేవడం అనేది ఉండదనమాట. ఇంక పని అలా జరుగుతూ ఉండాలి. ఇంట్లో పనంతా కూడా పూజ చేసేసుకుంటే ఇంకా మనం ఎప్పటికైనా సరే గొడవ ఉండదు. అందులోనూ పిల్లలొచ్చేసే టైం కూడా అయిందండి. ఇంక వాళ్ళ కోసం అనేసి నీళ్ళైతే పెట్టేసి ఇంకా నేనైతే ఈ పనైతే చేసుకుంటున్నాను. ఇవి చేసేటప్పటికైతే చాలా ఎక్కువ టైం అయితే పడతదండి. పని ఎక్కువనమాట ఇవి చేయడం. ఇద్దరు మనుషులు చపాతీలు చేస్తే ఒకరైతే కట్ చేసి వాటిని చుట్టేలా అయితే ఉండాలి. ఇంక నేనే చపాతీ చేసుకొని నేనే చుట్టడం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఇంక నేనైతే కొద్దిగా చేసేటప్పటికి చెల్లయితే తీసుకొని చపాతీలయితే చేసింది. ఇంక నేనైతే కట్ చేసి చుట్టేదాన్ని. ఇవేంటంటే మనకన్నీ కూడా ఒకే సైజులో గనుక రావాలనుకుంటే మాత్రం ఒక కట్ట బాక్స్ మూత గానీ లేదా ఏదైనా మూత ఉంటది కదండీ! అలాంటిది ఒకటైతే తీసుకొని దాన్ని కట్ చేసుకుంటూ ఉంటే అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి. మాకలా వద్దు ఎలా వచ్చినా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఇంక చపాతీల కింద అయితే చేసేసి వాటిని కట్ చేసుకొని చుట్టేసుకోవడమే. నేనైతే స్టార్టింగ్‌లో కొద్దిగా మామూలుగా చేసేసాను. ఇంకా కాంచి మళ్ళీ ఒకటి ఎక్కువ, ఒకటి చిన్నదిగా అలా రావడం వల్ల ఏంటంటే ఒక మూత అయితే తీసుకొని కట్ చేయడం అయితే మొదలుపెట్టాను. ఇంకిక్కడ పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. ఇంక నీళ్ళైతే తీసి పక్కన పెట్టేసి నూనె అయితే పెట్టేసాను పొయ్యి మీద. ఇంక నూనె వేడయ్యేలోపైతే కొద్దిగా చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి ఇవి. ఇంక ఈలోపైతే మా ఆయనైతే నిద్ర లేచి బయటకైతే వచ్చాడు. ఇంక మా చెల్లయితే మా ఆయనతో గొడవ పడుతుంది. మా అక్క నేనే చేసుకోవాలా వచ్చి మాకు సాయం చేయొచ్చు కదా పడుకునున్నాం అనేసి. మా ఆయనేమో మాకు కావాల్సినవి మేము వండేసుకున్నాం. ఇవి నీకు మీ అక్కకే కాబట్టి మీ ఇద్దరే వండుకోండి. నేనెందుకు హెల్ప్ చేస్తాను నేను చేయను అనేసైతే అన్నాడు. ఇంకిలా వీళ్ళిద్దరి గొడవతోని కొద్దిసేపు కాలక్షేపం అయితే అయిపోయిందండి. మా ఆయనకేమో తీపంటే ఇష్టమనమాట. దానివల్ల ఆయనకేమో సల్లగుత్తులైతే వేసేసాము. నాకేమో తీపి నచ్చదు. దానివల్ల మేమైతే కారం ఎక్కువగా వేసుకొని పనస పువ్వులైతే చేసుకున్నాము. మా ఇద్దరిది కూడా స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్ అండి. స్వీట్ నాకిష్టం ఉండదు. ఎక్కువ కారం తనకిష్టం ఉండదనమాట. ఇంక తను కూడా మాతో పాటయితే పొయ్యి దగ్గరే కూర్చున్నాడండి. ఇంక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఇంక అలా టైం పాస్ అయితే అయ్యింది. ఇంక ఇవి వచ్చేసి కట్ చేయడానికైతే నేనైతే లొట అయితే వాడుతున్నానండి. చాక్‌తో అయితే అవ్వట్లేదు. ఇప్పుడే కాదు నేను ఎప్పుడు చేసినా కానీ లొటతోనే కట్ చేస్తాననమాట. ఈసారైతే ఇంక పిజ్జా కట్టర్ అయితే తీసేసుకుంటానండి. ఇలాంటప్పుడు కొద్దిగా యూజ్ అవుతది. ఈసారైతే ఇంక మీషోలో అయితే ఆర్డర్ పెట్టేసుకుంటాను.
ఇంకిక్కడ చెల్లేమో చపాతీ చేసి రౌండ్‌గా కట్ చేసి అయితే ఇస్తుంది. నేనేమో వాటిని కట్ చేసి మామూలుగా పనస పువ్వుల టైప్‌లో అయితే చుడుతున్నానండి. ఇంకిక్కడ చూసారు కదా! పిండయితే కూడా ఆరిపోకుండా తడిగుడ్డయితే తడిపేసి పిండి పైన అయితే చుట్టేసాను. అలా చేయడం వల్ల ఏంటంటే పిండి గట్టిపడదండి. అలాగే ఇక్కడ చపాతీ చేసిన తర్వాత కట్ చేస్తున్నాం గదండీ! ఎక్స్‌ట్రా పిండి అది కూడా ఏంటంటే పిండిలో పాటు కలిపేసుకొని చేసేసుకోవాలనమాట. లేకపోతే ఆ పిండంతా కూడా గట్టిగా అయిపోతది. చపాతీలా చేసుకున్న తర్వాత దీన్ని ఎలా కట్ చేసి చుట్టాలో మీకు కూడా చూపిస్తానండి. చూసారు కదా! ఇంక నేనైతే లోటతో అయితే కట్ చేస్తున్నాననమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్‌గా అయితే చుట్టుకోవాలి. చుట్టుకునేటప్పుడు మనం గట్టిగా నొక్కబెట్టుకొని చుట్టుకుంటే గనుక విడిపోకుండా ఉండిద్దండి. లేకపోతే నూనెలో వేశాక ఏ రేఖ ఆ రేఖ ఇడిపోయిద్దనమాట. అలాగే వేయించుకునేటప్పుడు కూడా బాగా పెద్ద మంట అయితే పెట్టకూడదండి. మామూలుగా చిన్న మంటలోనే వేయించుకోవాలి. ఎందుకంటే కారం అయితే వేస్తున్నాం గదా! దానివల్ల ఏంటంటే త్వరగా అయితే కలర్ వచ్చేస్తాయన్నమాట. కలర్ వచ్చేసినయన్ని మనం తీసేస్తాము. లోపలైతే ఉడకదు. పచ్చి పచ్చిగా అయితే ఉంటది. దానివల్ల ఏంటంటే మామూలుగా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసి మనం వేయించుకోవాలి. ఇక్కడ నాకు పొయ్యి కాబట్టి మామూలుగా చిన్నగానే పెట్టి అయితే వేయించుకుంటున్నాను. పిండి వంటలు అంటాం కానీ చాలా పనితో కూడుకున్నవండి. మొదలుపెట్టేటప్పుడైతే చాలా ఆతృతతో మొదలుపెడతాము. చివరికి వచ్చేసరికి చిరాకు, నీరసం 2 కలిపొస్తాయి కానీ తినేటప్పుడు మాత్రం కష్టమైతే మర్చిపోతాము. అలాగే ఇంకొక విషయం అండి. చిన్న పిల్లలున్న వాళ్ళు ఎవరైనా సరే మైదా పిండి తినరు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటుంటే గనక ఈ మైదా పిండి బదులు ఏంటంటే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చండి. పోయిన సంవత్సరం అయితే అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంత కష్టం అనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఇవన్నీ చేసేటప్పటికి నా పని అయిపోయింది. కానీ తప్పదు పిల్లల కోసం. వండుకొని తినడానికి ఇందులో కష్టం ఏముందనుకోవచ్చు. కానీ చేసే వాళ్ళకే తెలుస్తది. ఈ పిండి వంటలు మొదలుపెట్టిన 3 రోజులు కూడా అసలు నిద్ర లేదండి. ఆ నిద్ర నీరసం ఎక్కువయింది. సాయంత్రం 3 గంటలకైతే మొదలుపెట్టేవాళ్ళమండి. ఇవన్నీ కూడా అయ్యేసరికి నైట్ 10, 11 అయ్యేది. అప్పుడు భోంచేసి తిన్న గిన్నెలన్నీ కూడా కడుక్కొని ఎక్కడివక్కడ సర్దుకుని పడుకునే టైంకైతే 12 అయ్యేదండి. మళ్ళీ మార్నింగ్ 4 గంటలకి నిద్ర లేవాల్సొచ్చేది. మా ఆయనేమో వేరే ఊరు పనికెళ్ళడం వల్ల తెల్లవారుజామున 4 గంటలకే లేచి లోపల నుంచి అన్నీ కూడా తుడుచుకొని, వంట చేసి, టిఫిన్ చేసి తనకైతే క్యారేజీ పెట్టేసేదాన్నండి. ఇంకా అలాగే అప్పటికి ఎలుగైతే వచ్చేసేది. పిల్లలకి కూడా రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి వాళ్ళని స్కూల్‌కి పంపే టైంకి టైం 9 అయ్యేది. వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పనంతా కూడా సరిపోయేదండి. ఇంకా మధ్యాహ్నం నుంచి ఈ పిండి కలుపుకోవడం ఇదంతా కూడా అయిపోయేది. ఇంకా 3 గంటల నుంచి అయితే వంట చేయడం అయితే మొదలుపెట్టేవాళ్ళం. ఈ వంటంతా కూడా అయ్యేసరికి నైట్ ఏమో మళ్ళీ తిరిగి అదే టైం అనమాట. మళ్ళీ వంట చేసుకొని అన్నీ కూడా సర్దుకొని పడుకునేటప్పటికి మళ్ళీ 12 అయ్యేది. మూడో రోజున జంతికలైతే వండడం మొదలుపెట్టామండి. ఎంత త్వరగా మొదలుపెట్టినా ఇంక అదే టైం అనమాట. నైట్ అయిపోయేది. ఇంకా వండినవన్నీ కూడా కొద్దిగా చల్లారాక ఒక దాంట్లో అయితే సర్దేసుకునేదాన్ని. ఇవే కాకుండా మా ఆయనేమో మళ్ళీ కజ్జికాయలైతే చేయమన్నాడండి. ఇంక నా వల్ల అయితే కాదు పండగెళ్ళాక చేస్తానులే అయితే ఆగిపోయాము. ఇంక ఇవన్నీ కూడా ఎక్కడివక్కడైతే సర్దేసుకున్నానండి. ఇవేనండి పండగకి మా పిండి వంటలైతే. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.